వెల్కమ్ బ్యాక్. హిల్టీ పాలసీపైన విమర్శలు చేయడం దారుణమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీ మొత్తం కాలుష్యం అయిందని, అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకూడదని ఈ పాలసీని తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు తెలంగాణను అమ్మేసుకున్నారని, హైదరాబాద్ను అడ్డగోలుగా దోచుకుంటే బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలకు కుల మతం లేకుండా పూట గడవదని, వారు అభివృద్ధిపై ఎందుకు మాట్లాడతారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కేబినెట్ సభ్యులంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని విమర్శించేటువంటి పరిస్థితి తీసుకురావడం దౌర్భాగ్యం. ఢిల్లీ పరిస్థితి చూస్తే బాధేస్తా ఉంది. భారతదేశ క్యాపిటల్లో ముక్కును మూసుకొని వ్యవహరిస్తున్న తీరు అత్యంత కాలుష్య నగరంగా మారినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి హైదరాబాద్ రాకూడదని, నడిమొడ్డున్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఔటర్ రింగ్ వెలుపలికి పోతే కాలుష్యం నియంత్రించవచ్చు. ఆ పరిశ్రమల చోట ఖాళీనటి స్థలాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ధరలు దిగి వస్తాయి, సామాన్యుడికి అందుబాటులో వస్తాయని ఒక మంచి ప్రణాళికతో, దూరదృష్టితో హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది. యథేచ్ఛగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు కదా. ఇలా ట్రాఫిక్ సమస్య అంతా కూడా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం, దాని మూలంగానే ఇవాళంతా కూడా ఈ పరిస్థితులంతా కూడా ఓవర్ వెలుపలేకపోతే హైదరాబాద్ కొంచెం పొల్యూషన్ ఫ్రీగా మారే అవకాశం ఉందన్న ఒకటి ఉద్దేశంతో, దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి పాలసీ ఇది. ప్రజల సంక్షేమ ధ్యేయంగా, ప్రజల అవసరాల ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ పాలసీ వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులోకి భూముల ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక పరంగా ఔటర్ రింగ్ లో ఈ పరిశ్రమలే కాకుండా ఇంకా కొంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ట్రిబ్యునల్ అవతల వచ్చేటటువంటి ఫారెస్ట్, అగ్రికల్చర్ ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఒక దూరదృష్టితో మంచి ప్రణాళిక తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ మీద విమర్శించి తప్పుతో పట్టిస్తా ఉన్నారు. తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ఏ రకంగా విమర్శించినా ప్రజలు దీన్ని ఆస్వాదించరు. అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తోటి కలిసి ఎండ్రాయిలో వైకుంఠపురం, పెద్ద మద్దూరు, కర్లపొడి రైతులతోటి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భూసేకరణ విధానం తమ వద్దని, ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూములు ఇస్తామని రైతులు విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకే ప్రభుత్వ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా దాన్ని నిర్మించాలని నాకు ఆదేశించడం, దాని మీద డిజైన్లు కూడా సింగపూర్ గవర్నమెంట్ తో ముఖ్యమంత్రి గారు సంప్రదించి వాళ్ళ ద్వారా లేఅవుట్ డిజైన్ చేయించారు. అందులో 30% గ్రీన్ అండ్ బ్లూ పెట్టించారు. బిల్డింగ్స్ కూడా ఐకానిక్ బిల్డింగ్స్, ప్రపంచంలో టాప్ 5 లో ఒకటి ఉండాలని నార్మన్ ఫాస్టన్ పార్ట్నర్స్ లండన్ లో ప్రపంచంలో టాప్ 10 లో ఒకరు వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి టెండర్లు పిలవటం, వర్క్ షాప్ జరిగింది. అయితే అనుకోకుండా గత 5 సంవత్సరాల ప్రభుత్వం రైతు సోదరులకు అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం తిరిగి రాగానే అనేకమైన లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి ఈ వర్క్ 50% అయిపోయింది. లీగల్ ఇష్యూస్ ఏంటంటే 2014-19లో ఏ కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్ ఇచ్చామో వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చేలా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, అవన్నీ పెండింగ్ పెట్టుంటే మళ్ళా అధికారులతో కమిటీలు వేసి వాళ్ళతో డిస్కస్ చేసి చర్చించి మళ్ళీ వాడు కోర్టు ఎక్కిపోతే మళ్ళీ అమరావతి రాజధాని ఆగిపోద్దని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని క్లోజ్ చేయడానికి దాదాపు 8 నెలలు పెట్టింది. ఇవన్నీ యాజిటీస్ గా ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు కూడా నేను ఆ రోజు ఇదే విధంగా రైతుల సమస్యలు చెప్తే వాటితోటి జీవో తయారు చేశాం. అదే విధంగా ఇక్కడ కూడా నేను శ్రావణికి అదే చెప్పాను. మీరు ఫస్ట్ డిస్కస్ చేయండి. మీరు డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళందరూ మెజారిటీ ఒప్పుకుంటే నేను కూడా వస్తాను, డిస్కస్ చేస్తాను. ఆ సందర్భానికి వాళ్ళు ఇచ్చారు. నేను కూడా మీతోనే అప్పుడు 2014-19 ఏ విధంగా అయితే రైతుల మధ్య తిరుగుతూ, శాసనసభ్యులతో, ప్రజాప్రతినిధులతో తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ముఖ్యమంత్రి గారికి చెప్పి వారు ఇచ్చే సజెషన్స్ ప్రకారం ముందుకు పోయాము. అదే విధంగా ఇక్కడ పోతా. ఆదిలాబాద్కు ఎర్ర బస్సు కష్టమన్నారని, ఎయిర్ బస్సు తీసుకొస్తారని సీఎం రేవంత్ అన్నారు. త్వరలో ఎయిర్పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో పర్యటించారు. ఆదిలాబాద్ పట్టణంలో 260.45 కోట్లతోటి చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 2 సంవత్సరాలుగా ఒకరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాటు విపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అనుమతించలేదన్నారు. మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తామన్నారు. నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు, మా ప్రభుత్వం అయి ఉండొచ్చు, కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్ కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో
ఈ రోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 2007-8లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడియేటి నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు 16 లక్షల ఎకరాలు 38,500 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించాడు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి, మీకు నీళ్లు వస్తాయని మేము అనుకున్నాం. పాపం ఒక పెద్దాయన రూపంలో మీకు దయ్యమై పట్టిండు, మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు, పేరు మార్చిండు, ఊరు మార్చిండు, అంచనాలు మార్చిండు. పేరు కాళేశ్వరం అయింది, ఊరు ఇంకెక్కడికో పోయింది. అంచనాలు 1,50,000 కోట్లయినాయి. 10 ఏళ్లు తిరిగే లోపల 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కాళేశ్వరం కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది. ఆదిలాబాద్ కు మాత్రం చుక్క నీరు రాలే. ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో, బీడు భూముల్లో చుక్క నీరు రాలే. 100% అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తుమ్మిడియేటి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం. ఎంత ఖర్చైనా ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడియేటి దగ్గర కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. పుతిన్ తోటి ప్రధాని మోడీ ఇవాళ భేటీ కానున్నారు. భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సమావేశానికి నేతలు హాజరు కానున్నారు. 25కు పైగా ఒప్పందాలపైన భారత్ రష్యా సంతకాలు చేరున్నాయి. అంతకన్నా ముందు రాజ్ఘాట్ను సందర్శించనున్నారు. నిన్న పుతిన్ను ప్రధాని మోడీ విందించారు. భారత్ రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే రష్యా పార్లమెంట్లోని లోయర్ హౌస్ RELOS ఒప్పందాన్ని ఆమోదించింది. ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు, ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరం అవుతాయి. ప్రధాని మోడీతోటి పుతిన్ ఇవాళ జరిగే చర్చల్లో S-400 మిస్సైల్ సిస్టమ్ల అదనపు డెలివరీలు, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లు, S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చనీయాంశాల్లో ఉన్నాయి. ఇక 2018లో $5.4 బిలియన్ విలువైన S-400 ఒప్పందంలో ఇప్పటి వరకు 3 స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన 2 స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వివిఐపి పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై అలర్ట్ ఉంచారు. ఇక స్పెషల్ వెపన్స్ అండ్ యాక్టివిటీస్ బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నీపర్లు, త్వరిత ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5,000 మందికి పైగా పోలీసులు సిబ్బందిని మోహరించారు. రెండు 2047 విజన్తో తెలంగాణ అడుగులు వేస్తుంది అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్లో జరిగిన క్వాంటమ్ పవర్డ్ ఎకానమీ స్ట్రాటజీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ఎంచుకున్నందుకు నీతి ఆయోగ్కి ధన్యవాదాలు తెలిపారు. 1992లో పడిన ఐటీ పునాదులపైన హైదరాబాద్ అంచెలంచెలుగా ఎదిగిందన్నారు. ఈ నెల 8-9 తేదీలో విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తామని, క్వాంటమ్ ఎకానమీని హైదరాబాద్ లీడ్ చేయబోతుంది అన్నారు. I really welcome you all to Hyderabad for this important occasion on the launch of the Niti Aayog Quantum Roadmap and also Telangana Quantum Strategy. It's a great privilege and honor for me to stand in front of many intellectuals and the strategy policy makers for the country and various states also. Today, in fact, it is a great day for as far as the state is concerned. When the whole world is talking about the quantum and quantum economy, India's quantum strategy is being released from the city of Hyderabad, the capital Telangana. That shows the confidence and trust of the country on the state of Telangana and Hyderabad. We really, and also I am once again thanking the entire Niti Aayog team for choosing the Hyderabad and releasing your strategy quantum roadmap. Of course, as you have been believing, we strongly believe that Hyderabad can lead the quantum economy tomorrow because it has all and everything possible to make quantum economy a reality into the picture. CEO Niti Aayog has been saying that digital talent pool which is readily available in Hyderabad. Telling us how to transform our economies into a leading quantum powered economies. And before I do, and before I present my government vision towards it, Subramanian Garu is a very renowned, seasoned bureaucrat, done many roles at the national level. You know, to further the technology map before the global map and see that the India emerges on the top at the end of 2047 by using all these technologies into city. So I would like to literally mention, you know, the young minds who are also sitting over there from IIIT and all other institutes. You know, those are the people. What we are trying to build, they will be inheriting. So absolutely, when I go back and see this year marks the 100th years of the quantum mechanics revolution. పారిశ్రామిక భూములను చౌక ధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక వాడలో పర్యటించి హమాలీలతోటి మాట్లాడారు కేటీఆర్. భూదోపిడీని అడ్డుకోవాలని కార్మిక సంఘాలకు సూచించారు. 5 లక్షల కోట్ల భూ కుంభకోణంపైన క్షేత్రస్థాయిలో పోరాటం తప్పదన్నారు కేటీఆర్. ఆషాఢం సేలు వంటి ఆఫర్ను చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దన్నారు. ఈ రోజు హైదరాబాద్ మహానగర పరిధిలో దాదాపు 20 పైచిలుకు పారిశ్రామిక వాడలున్నాయి. అందులో ముఖ్యమైనది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఈ జీడిమెట్ల, షాపూరి ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ. ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్. పరిశ్రమకు భూములు కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద. అంటే మార్కెట్లో ఎకరం ₹1,00,00,000 ఉంటే కేవలం 10 లక్షల రూపాయలకి, 12 లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి. ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు ఇచ్చేది ఎందుకు? పరిశ్రమల కోసము, తక్కువ ధరకు, చౌక ధర కంటే ఉద్యోగ కల్పనకి. కుత్బుల్లాపూర్ ఒకనాడు మున్సిపాలిటీ, ఈ రోజు గ్రేటర్ లో భాగమైంది. కాబట్టి ఏం జరిగింది? ఆనాడు ఒకరోజు ₹1000 గజం ఉన్న స్థలం ఈ రోజు ₹1,00,00,000 ఈ ప్రాంతంలో స్థలం, గజం స్థలం పలుకుతా ఉంది. అంటే ₹1,00,000 వేసుకున్నా 50 కోట్లు ఎకరానికి, 1,50,000 వేసుకుంటే 75 కోట్లు ఎకరానికి. మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, ఈ 1,100 ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో
కనీసంగా వేసుకుంటే 50,000 కోట్ల, హయ్యర్ సైడ్ 1,50,000 వేసుకుంటే 75,000 కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఈ 1,100 ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో ఉంది. ఇందులో ఇప్పుడే మా దేవదానం గారు ఇక్కడ ఈ కార్మిక సంఘానికి నాయకుడు, అన్నని అడిగినాం మేము, అన్న మరి ఇక్కడ ఇండ్లున్నాయా? ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇండ్లు లేవు, ఇంకా కట్టలేదు. ఈ 2 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంటారు. పోనీ ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులు ఉన్నాయా? అవి కూడా సరిగ్గా లేవు, ఉన్నాయి కానీ సరిగ్గా లేవు, ఇంకా కట్టాలి, కట్టవచ్చు. పోనీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము, అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాము అని. ఒక 25 ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు. లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూళ్లు, ఒక 4-5 స్కూళ్లు ప్లాన్ చేయవచ్చు, వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు. అది కూడా చేయరంట. ప్రభుత్వం ఏమంటున్నది ఈ 9,300 ఎకరాలు, అది కూడా ఎంత ధరకి? ఇక్కడ మార్కెట్ ధర 1,00,00,000 ఉంది గజం, అంటే ఎకరం 50 నుంచి 75 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుంది రిజిస్ట్రేషన్ ధర 12,000 ఉంది. ఇక్కడ మీరు 4,000 కడితే చాలు, 4,000 రూపాయలు కడితే చాలు గజం, అంటే ఎకరానికి 1,60,00,000 ఇది అవుతుంది అనుకుంటా. 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, నువ్వు బ్రహ్మాండంగా 10 తరాలకు తరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ 9,300 ఎకరాల భూ కుంభకోణం, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం ఏదైతుందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడాలని చెప్పే నిర్ణయం తీసుకొని నిన్న ఉప్పల్ నియోజకవర్గంలో, అట్లాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో మా నాయకులు మత్స్యనాచారి గారు, జగదీష్ రెడ్డి గారు, వారందరూ కూడా కొన్ని బృందాలు అక్కడ పోయినాయి. అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. అనివార్య కారణాలతోటి సినిమా వాయిదా పడిందని నిర్మాతలు తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్ చెబుతామని 14 రిలీజ్ సంస్థ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు అఖండ 2 విడుదల కావాల్సి ఉంది. ముందు ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసిన నిర్మాతలు కాసేపటికే మూవీ రిలీజ్ను వాయిదా వేశామని ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. అనివార్య కారణాలతోటి సినిమా వాయిదా పడిందని నిర్మాతలు తెలిపారు. త్వరలోనే రిలీజ్ డేట్ చెప్తామని 14 రిలీజ్ సంస్థ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు అఖండ 2 విడుదల కావాల్సి ఉంది. ముందు ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసిన నిర్మాతలు కాసేపటికే మూవీ రిలీజ్ను వాయిదా వేశామని ట్వీట్ చేశారు. చనిపోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె మట్టిలో కలిసేది. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం, ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ. అఖండ 2 సినిమా విడుదల వాయిదాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ ఫోన్లో అందిస్తారు. సంపత్, బాలకృష్ణ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2. ఈ సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమాకి వాయిదా వేసినట్టు కూడా ఆ నిర్మాణ సంస్థ 14 సినిమా సంస్థ కూడా ప్రకటించింది. అయితే బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఇది సినిమా చెప్తే కూడా వాళ్ళకి సారీ కూడా ఒక ట్వీట్ కూడా చేసింది. ఎందుకంటే ఇదితే షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కావాల్సిందా, రిలీజ్ కావచ్చు కూడా దీనికి సంబంధించిన కారణాలు కూడా ఆధార చేస్తాము, త్వరలో దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ ఏం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే నిన్న కూడా ప్రీమియర్ షోలు కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు కూడా వేశారు. దీనికి 10 కాస్త చోట్ల ప్రీమియర్ పడుతున్నాయని కూడా ఆ టైంలో కూడా సినిమాలు కూడా క్యాన్సిల్ చేస్తూ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి ముందుగా చెప్పడం కూడా జరిగింది. అయితే దాని అనేక వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ చెప్పారు. కొంతమంది ఏమో ఏదైతే దీనికి సంబంధించిన యూఎస్ వాళ్ళకి ఫైనాన్షియల్ యూఎస్ డబ్బులు వచ్చారు, దాంట్లో వాళ్ళు మద్రాస్ కేసు చేశారు. అందులో సినిమా వాయిదా పడుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో వీళ్ళు షార్ట్ అవుట్ చేసే క్రమంలోనే ఈ ప్రీమియర్ సరిగ్గా వాయిదా పడినట్టు తెలిసింది. అయితే ఈ రోజు రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అలాగే ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా సినిమా వాయిదా పడ్డది కూడా మనకు తెలుస్తాము. దీనికి సంబంధించిన మరొక డేట్ కూడా త్వరలో అనౌన్స్ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రేక్షకులందరినీ అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ అందరినీ కూడా
క్షమించమని కూడా తీర్పు పెట్టడం జరిగింది. అయితే సంపత్, ముందుగా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసిన నిర్మాతలు కాసేపటికే మూవీ రిలీజ్ వాయిదా వేశామని ట్వీట్ చేశారు. అయితే చివరి మూమెంట్లో సినిమా వాయిదా పడంతో బాలకృష్ణ అభిమానులు ఏమంటున్నారు సంపత్? అయితే ఇప్పటివరకు బాలకృష్ణ ఎప్పుడు కూడా ఇక అనౌన్స్ చేసి వాయిదా పడిన దాకా బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఫ్యాన్స్ ఇప్పటికే అప్పటికే థియేటర్స్ దగ్గర వాళ్ళ సమ్మేళన హడావుడిగా ఉంటుంది. కానీ దీంతో కూడా అది కొంచెం కోపంతో ఉన్నట్టుగా చేస్తుంది. బాలకృష్ణ సినిమాకి సంబంధించి ఎలాంటి ఐసీసీ మీరు దాని గురించి కూడా మీరు సర్వర్ చేసుకోవాల్సి ముందుగానే. కానీ మాలాంటి ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ ఇప్పటికే చాలా కోపంతో ఉన్నారు. మా ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర సందర్శి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా చాలా సందర్శన చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే సినిమా నైట్ నుంచే వాళ్ళతో రోజు ముందు నుంచే థియేటర్ దగ్గర బ్యానర్స్ పెట్టడం హడావుడి అంతా చేస్తుంటారు. దాంతో ఇప్పుడు ఆగ్రహంతో ఉన్న ఆ ఫ్యాన్స్ కూడా వీళ్ళు పొద్దున్న క్షమాపణ చెప్పడం జరిగింది. సంపత్, అఖండ 2 సినిమాని మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది? 14 రీల్స్ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్స్ అవుతున్నాయి? ప్రస్తుతం అయితే మనము ఏదైతే డిస్కషన్లు చూస్తే డిసెంబర్ 6వ తారీఖు నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే సినిమాని అయితే డేట్ కన్ఫర్మ్ చేయలేదు, కానీ 6వ తారీఖు అనౌన్స్ చేస్తామనే విషయం మాత్రం మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా మనకు డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం చూపిస్తా ఉంది. కొన్ని చోట్ల అయితే ఇంతకుముందు ఏపీలో అయితే బుకింగ్స్ వైజాగ్ అక్కడ రేపు బుకింగ్స్ ఓపెన్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంపత్.